ఇక జూబ్లీ హిల్స్ పోలింగ్ విషయానికి వస్తే దాదాపు మరో గంట సేపట్లో పోలింగ్ ముగిసిపోతోంది. గంట కూడా కాదు, ఇక దాదాపు ఒక 40 minutes లో జూబ్లీ హిల్స్ పోలింగ్ ముగుస్తోన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా 50% కూడా టచ్ అవ్వలేదు. ఏంటి అంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల రాజకీయ భవిష్యత్తును లేదా తెలంగాణ ప్రజల దిశను 4 లక్షల మంది ఓటర్ల పాల్గొనే ఈ ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తామంటూ ఒకవైపు కేటీఆర్ చెప్పడము, ఇది కేవలం ఒక నియోజకవర్గ ఎన్నిక కాదు, ఇది మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ధారించే ఎన్నిక అని చెప్పి కేటీఆర్ చెప్పడము, అదేవిధంగా అసలు ఓడిపోయిన పార్టీ అమీర్పేటలో అంగీకరించుకోవాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా అనడము, అన్నింటినీ మించి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగడం, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా కేటీఆర్ ఎక్కడికక్కడ భారీ ప్రచార సభలు, ప్రచారంలో జన సమర్థం, అదేవిధంగా ఎక్కడికక్కడ వీడియోలు, పాత వీడియోలు అన్ని తీసుకొచ్చి ఎక్కడికక్కడ వీడియోలు ప్లే చేస్తూ దీంతో పాటు డోర్ టు డోర్ ప్రతి ఇంటిని ప్రతి గడపని 5 నుంచి 6 సార్లు చుట్టిన పరిస్థితి. ఇక బీజేపీకి సంబంధించి కూడా కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్, ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ పూర్తిగా జూబ్లీ హిల్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అసలు జనం ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు? ఒకటి, నెంబర్ 1, జనం ఎందుకు నిరాసక్తంగా ఉన్నారు? అదేవిధంగా నెంబర్ 2, ఇప్పటి వరకు కూడా ప్రచార సభలకి కొన్ని పార్టీలకైతే ఎక్కడికక్కడ అసలు కిక్కిరిసిపోయిన ప్రచార సభల్లో ఉన్న ఆ జనం అంతా కూడా ఈరోజు పోలింగ్ బూత్కి ఎందుకు రాలేదు? స్వయంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న పార్టీ కార్యకర్తల లాంటి ఆ జనం అంతా కూడా ఈరోజు పోలింగ్ బూత్ల దగ్గరికి ఎందుకు రాలేదు? ఈ రెండు కూడా అనేక ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి జూబ్లీ హిల్స్ పోలింగ్ సరళి మీద. దీనికి సంబంధించి ముందుగా మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ లైవ్ లో ఉన్నారు. రామ్ నరేష్, గుడ్ ఈవినింగ్ మేడం. రామ్ నరేష్ చెప్పండి, ఏంటి అంటే మీరే చూశారు, ముఖ్యంగా బీఆర్ఎస్ కి సంబంధించి మీరు బీఆర్ఎస్ వ్యవహారాలు చూస్తుంటారు కాబట్టి అనేక సభలు, కేటీఆర్ సమావేశాలు గాని, రోడ్ షోలు గాని, వాటన్నిటిలో జనాలు కిక్కిరిసి కనిపించారు. దాంతో పాటు ఈవెన్ అసలు ఆ సందడి, ఆ హడావుడి నిజంగా 4 కోట్ల మంది తెలంగాణ భవిష్యత్తును ఇది నిర్ధారిస్తోందంటూ అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో కనీసం సగం మంది కూడా ఇప్పటి వరకు పోలింగ్ బూత్ వైపు రాలేదు అని అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? యా మేడం, ఇక్కడ ఏదైతే సభలకు వచ్చే జనం వేరు, ఓటు వేసే జనం వేరు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే సభలకు వచ్చే వాళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళే రావాల్సిన అవసరం లేదు, అది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించిన సభ పెట్టినా కూడా భారీ ఎత్తున ప్రజలైతే వస్తున్నారు, తండోపతండాలుగా అయితే వస్తున్నారు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. కానీ దీంట్లో ఇప్పటి వరకు ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది అంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలనుకున్నారు. 5 గంటలు దాటినప్పటికీ కూడా 50% దాటలేదు. అంటే ఇక్కడ క్లియర్గా ఒకటి అర్థమవుతుంది, ఇక్కడ ప్రజానికం అంటే హైదరాబాద్లో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కడా కూడా 50% ఎన్నికలు ఏది పోలింగ్ నమోదవుతున్న కార్యక్రమం అయితే జరగలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలంతా కూడా ఓటర్ లిస్టులో ఓటర్లు ఉంటారు, కానీ అక్కడ నిజమైన ఓటర్లు అక్కడ ఉంటారా అంటే ఆ ఏరియాలో ఉండరు. ఇది ప్రధాన కారణం. దీంట్లో 20 to 30% మాత్రం అవుట్, అంటే ఇక్కడ లేని వాళ్ళ ఓట్లు ఉంటున్నాయి. అంటే వాళ్ళకి వేరే ప్రాంతాల్లో కూడా ఓట్లు ఉంటాయి, వాళ్ళు అక్కడ ఓట్లు వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఓటు ఉంటుంది, కానీ ఇక్కడ ఓటు వేసే అవకాశం అయితే వాళ్ళు లేదు. వాళ్ళంతా కూడా వాళ్ళని మొత్తం కూడా బైఫర్గేట్ చేస్తే దాంట్లో 20 to 30% వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఈ 20% ఒకటి అంటే మీరు అన్నట్లుగా ఇక్కడ ఓట్లుండి వేరే ప్రాంతాల్లో కూడా ఓట్లుంటే ఇప్పుడు ఎక్కడా కూడా జరగట్లేదు కదా ఓటింగ్, కేవలం జూబ్లీ హిల్స్ లో మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు ఉండి ఓటేసే అవకాశం ఉంది కదా. ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అయితే ఆసక్తి చూపించట్లేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ వల్ల మాకు వచ్చేది ఏం లేదంటూ కూడా ఓటర్లు కొంత నిరాసక్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎవరు గెలిచినా మాకు వచ్చేది ఏం లేదు అనేది కొంతమందిలో, అంటే ఇది మొత్తంలో కాదు, కేవలం 15 to 20% ఏదైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళలో మాత్రం ఈ నిర్లిప్తత అనేది చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి దాదాపు 1 నెల రోజులుగా ప్రచారం చేస్తుంది. అదేవిధంగా పొలిటికల్ పార్టీలు కూడా మీరందరూ వచ్చి ఓటు వేయాలని చెప్పేసి కోరుతున్నారు.
జరుగుతున్నప్పటికీ కూడా జనాలకి అది పొలిటికల్ పార్టీలు ఉదయం నుంచి కూడా ఏదైతే బస్తీల్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఓటేయండి అని చెప్పేసి ఫ్రీగా ఆటోలను, అదేవిధంగా బైక్లు, అదేవిధంగా కార్లను కూడా బుక్ చేశారు. అయినప్పటికీ కూడా జనం వచ్చేందుకు, ఓటు వేసేందుకు అయితే ముందుకు రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా ఓటు అంటే ప్రచారాలకు వచ్చే వాళ్ళంతా ఓటర్లు అని చెప్పేసి అనుకోకూడదు. అదేవిధంగా ఉన్న ఓటర్లంతా కూడా వచ్చి ఓటేస్తారని చెప్పేసి అనుకోవద్దు అని చెప్పేసి క్లియర్ గా ప్రజలు ఒక ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్ గా కొన్ని అంశాలు కనపడుతున్న పరిస్థితి అవుతుంది. ఓటు వేయాలి అంటే ముందు పొద్దున్నే వచ్చి ఎందుకు లైన్లో నిలబడి ఓటు వేయాలని చెప్పేసి కొంతమంది నిరాసక్త కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది మాకెందుకులే అని చెప్పేసి ఈ తలనొప్పంతా మాకెందుకు అని చెప్పే వ్యవహారం అంటే 5 to 10% ఈ వ్యవహారానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి సంబంధించి ఇక్కడ ఓట్లు ఉన్నాయి, వేరే ప్రాంతాల్లో కూడా వాళ్ళకి దాదాపు అంటే ఒక ఓటర్ లిస్టుకి సంబంధించి కొన్ని చెక్ చేసినప్పుడు ఒక ఓటర్కే దాదాపు 3 ఓటర్ ఐడి కార్డులు కానీ 4 ఓటర్ ఐడి కార్డులు కానీ అది వాళ్ళకి ఇతర ప్రెస్లు అంటే ఇక్కడ ఉంటుంది, తర్వాత తెలంగాణలోనే వేరే జిల్లాల్లో ఉంటుంది, అదేవిధంగా ఏపీలో కూడా కొంతమందికి ఉన్న ఓటర్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇక్కడ ఓటు వేసేందుకు అయితే ఆసక్తి చూపించిన పరిస్థితి ఉంది. వీళ్ళు 20 to 30% వరకు ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ బైఫర్గేట్ చేసే మనకి అచ్చంగా తేలే ఓటర్లు దాదాపు 2,80,000 నుంచి 2,90,000 అంటే దాదాపు 3 లక్షల లోపే ఉండే అవకాశం ఉంటుంది. ఆ 3 లక్షల్లో